ఏకాంతంలో ఒకటైన దేవా మిథున నెల తప్పిన మిథున ఇంతకు ఏం జరిగింది? అసలు ఏకాంతంలో దేవా మిథున ఒకటవడమేంటి? మిథునను దేవా భారీగా అంగీకరించాడా? 2 రోజుల వరకు డోర్ తీయలేదా? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే దేవా బైక్ బయట లేకపోవడంతో దేవా మిథున గుడికి వెళ్ళారని శారద సత్యమూర్తి అనుకుని మిథునను దేవాను ఇంట్లోనే ఉంచేసి ఇంకా వాళ్ళైతే ఊరు వెళ్ళిపోతారు. దేవా మిథున ఇద్దరు గొడవపడి ఒకరి ఫోన్ను మరొకరు నేలనేసి కొట్టుకోవడంతో ఇద్దరికి ఫోన్ లేకుండా పోతుంది. ఫోను పగలకు ముందే దేవా అయితే షెడ్కి ఫోన్ చేసి బండి తీసుకురమ్మని చెప్తాడు. తీరా మోసువాడు బండి తీసుకుని ఇంటికి వచ్చే సమయానికి దేవా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, పైగా దేవా ఇంటికి తాళం వేసి ఉండడంతో దేవా అన్న ఎక్కడికి వెళ్ళాడు అని అడిగేసరికి ఊరు వెళ్ళారు అని పక్కింటి వాళ్ళు చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా చెప్పిన చివరి మాటల్లా పురుషోత్తానికి దేవుడమ్మ తనకు 2 కోట్ల ఆఫరు ఇచ్చింది అన్న మాటే చివరి మాటగా చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది పురుషోత్తానికి తెలియదు. పురుషోత్తం టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇదేంటి దేవుడమ్మ మాటలకి లొంగిపోయి డబ్బుల కోసం నా దగ్గర పని మానేసి దేవుడమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడా ఏంటి అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా పురుషోత్తం అయితే ఇటు ఆదిత్యకు ఫోన్ చేసి చెప్తాడు పురుషోత్తం. దేవాకు ఫోన్ చేస్తే దేవా ఫోన్ స్విచ్ ఆఫ్, మిథునకు ఫోన్ చేస్తే మిథున ఫోన్ స్విచ్ ఆఫ్. భాను ఆదిత్య ఇద్దరు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి దేవా మిథున ఇద్దరు ఇంట్లో ఉంటారు. ఒకరికొకరు ఇంట్లో పనులు చేసుకుంటూ వంట చేసుకుంటూ ఇద్దరు కూడా లాక్ అయిపోతారు. ఇంకా ఈ 2 రోజులు మీరు ఇంట్లోనే ఉండాలి. ఇంటికే రానన్న నువ్వు ఇంట్లోనే ఉండేటట్టు ఆ భగవంతుడు ఎలా కలిపాడో చూసావు కదా. నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళలేవు, ఫోన్ కూడా ఎవరికి చెయ్యలేవు, ఫోన్లు కూడా పగిలిపోయాయి. అత్తయ్య వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చి తాళం తీసేంత వరకు మనిద్దరం ఇంట్లోనే ఉండాలి. నాకు ఎంతైనా సమయం దొరికింది నీలోని ప్రేమను బయట పెట్టడానికి అనగానే ప్రేమ ఉంటేనే కదా నువ్వు బయట పెట్టగలవు అంటూ దేవా మాట్లాడతాడు. ఇంకా మాట్లాడేసరికి సరే బట్టలు చాలా ఉన్నాయి, కొంచెం మడత పెట్టడానికి సహాయం చెయ్యి అని చెప్పాను. కానీ చీర మడత పెడుతూ ఉంటారు. బయట ఆదిత్య భాను ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటారు. కానీ ఫోన్లు పనిచేయవు. ఇద్దరి కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో ఏంటి రాజా ఫోన్ పనిచేయట్లేదు అని ఏమో భాను అంటుంది, మిథున ఫోను పనిచేయట్లేదు, దేవా ఫోన్ పనిచేయట్లేదనేమో ఆదిత్య అంటాడు. ఇద్దరూ టెన్షన్ పడుతూనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ ఇంట్లోనే ఉన్నారన్న సంగతి ఎవ్వరికీ తెలీదు, వాళ్ళిద్దరికీ తప్ప. ఇంకా ఇద్దరూ ఏకాంతంగా ఉండడంతో ఇంకా చీరలు మడత పెట్టుకోవడం, అది చేయడం, ఇది చేయడం, సహాయం చేయడం, దేవా వంట చేయడం, అలా ఇద్దరు కూడా సాయంత్రం సమయం అయిపోతుంది. దేవా ఇంకా వంట చేసి ఒక చోటకి వెళ్ళి అక్కడే కూర్చుండిపోయి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా నిద్రపోదామని గదిలోకి వచ్చేసరికి గదంతా కూడా క్యాండిల్స్తో డెకరేట్ చేసి ఉంటుంది. డెకరేట్ చేసి ఉండి మిథున వైట్ సారీ కట్టుకుని ఆ క్యాండిల్ వెలుగులో దేవకన్యలా కనిపిస్తూ ఉంటుంది దేవాకైతే. దేవా అలా చూస్తూ ఉండిపోతాడు, మైమర్చిపోతాడు. తన అడుగులు మిథున వైపు సాగుతూ ఉంటాయి. మిథునైతే తలదించుకుని ఉంటుంది. దేవా మిథున వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఇంకా మిథున 2 చెంపలని తన చేతులతో పట్టుకుని తన నుదుటి మీద ముద్దు పెడతాడు. ముద్దు పెట్టేసరికి ఒక్కసారిగా మిథున దేవాను హత్తుకుంటుంది. దేవా కూడా మిథునను హత్తుకోవడంతో ఐ లవ్ యూ దేవా అని చెప్పి మిథున ముందు చెప్పేసరికి ఐ లవ్ యూ మిథున అంటూ దేవా కూడా తన్మయత్వంలో తన మనసులోని ప్రేమను బయట పెట్టేస్తాడు. నిజంగానా అని చెప్పను కానీ నాకు నువ్వంటే చచ్చేంత ఇష్టం మిథున అంటూ ఆ తన్మయత్వంలో నిజం బయట పెట్టేసేసరికి మిథున దేవాన్ని ఇంకా గట్టిగా హత్తుకోవడంతో ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఆ రోజు రాత్రంతా కూడా చాలా హ్యాపీగా ఇద్దరు గడుపుతారు.
ఇద్దరు గడిపి ఇంకిద్దరు కూడా అలా మరిచిపోయి నిద్రపోతారు. నిద్రపోయి తెల్లవారి చూసేసరికి దేవాకే ముందు మెలకువ వస్తుంది. మిథునను చూసి దేవాని చూసి ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతాడు. ఇదేంటి, నేను ఇంతలా ఎలా మారిపోయాను, అసలు రాత్రి ఏం జరుగుంటుంది అని చెప్పి అనుకుంటూ దేవా జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేసుకునేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నేను మిథునను చూసిన తన్మయత్వంలో నన్ను నేనే మర్చిపోయి మిథునతో ఎలా అని చెప్పి అనేసరికి మిథున కాస్త నిద్రలేస్తుంది. నిద్ర లేచేసరికి దేవా కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకోవడంతో, ఏంటి దేవా ఇంకా నిద్రపోతున్నావా, సరే పడుకో, రాత్రంతా నిద్ర లేకుండా చేసావు కదా, పడుకో అని చెప్పి వెళ్ళి మిథున కాస్త కాఫీ పెట్టి ఇంకా కాఫీ తీసుకొచ్చి దేవాని నిద్ర లేపిచ్చేసరికి ఇంకా దేవా మొహం కళ్ళు తెరవడానికి కూడా ఏదో సిగ్గుపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఏంటి దేవా సిగ్గుపడుతున్నావా అని చెప్పనేసరికి అసలు ఇదంతా ఎలా జరిగింది అని చెప్పాను కానీ నీకు గుర్తు లేదా అంటూ మిథున వెటకారం చేసేసరికి నాకేం తెలియదు అని చెప్పాను కానీ చేసిందంతా చేసి బాగానే తెలియదని తప్పించుకుంటున్నావు. ఎందుకు దేవా నా మీద ఎంత ప్రేమ పెట్టుకుని నీ మనసులోనే నా మీద ఉన్న ప్రేమను చంపేద్దామనుకున్నావా? నీ మనసులోనే నా ప్రేమకు సమాధి కట్టేద్దామనుకున్నావా? నా మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు, ఇంత సంతోషంగా ఉండాలి అనుకున్నావు, ఎందుకు దేవా నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళాలనుకున్నావు అని చెప్పాను కానీ మీ నాన్నకిచ్చిన మాట కోసమే నిన్ను దూరం పెట్టాలనుకున్నాను మిథున. నా మనసులో నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, కానీ మీ నాన్నకు నేను మాటిచ్చాను, నా వల్ల నీకు ప్రమాదం జరగదని అని చెప్పనగానే నువ్వే లేకపోతే నేను నా జీవితంలో ప్రమాదం గురించి ఆలోచించడం కాదు కదా, నీ గురించి నేను ఆలోచించకుండా ఉంటానని ఎలా అనుకున్నావు? నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని ఎలా అనుకున్నావు? అసలు నిన్ను వదిలి వెళ్ళాలని నేను అస్సలు అనుకోవటం లేదు. ఒక మాట చెప్పనా, నువ్వంటే ఇష్టం లేదు అని నువ్వు నాకు చెప్పినప్పుడే నిన్ను వదిలి వెళ్ళలేదు. మన మొదటి రాత్రి ఇక్కడ అమ్మమ్మ గారు ఏర్పాటు చేసినప్పుడు నువ్వు అంతలా మాట్లాడావు. ఆ మాటలకి మరొక ఆడపిల్ల అయితే వెంటనే పుట్టింటికి వెళ్ళిపోతుంది, కానీ నేను వెళ్ళలేదు. ఎందుకంటే నువ్వు నా మెడలో కట్టిన తాళికి మాత్రమే నేను విలువనిచ్చాను, నువ్వన్న మాటలకు కాదు. నువ్వు నా మెళ్ళో తాళి కట్టింది కోపంతోనే కావచ్చు, కానీ నేను దాన్ని పవిత్రంగా భావిస్తాను. ఆ శివపార్వతులు సన్నిధిలో నువ్వు తాళి కట్టావు అంటే వాళ్ళిద్దరికీ ఇష్టం లేకుండా నీకు నాకు పెళ్ళి జరగదని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఆ నమ్మకంతో నేను ఇన్ని రోజులు నీలో మార్పు వస్తుందని, మనిద్దరినీ ఒకటి చేసిన భగవంతుడు ఖచ్చితంగా మనిద్దరినీ ముడివేస్తాడు అనే నమ్మకంతోనే ఇన్ని రోజులు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. లేదంటే నేను ఎప్పుడూ కూడా ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఎప్పుడో నువ్వు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నప్పుడే వెళ్ళిపోయేదాన్ని. కానీ ఆ శివ పార్వతుల్ని నమ్ముకుంటూనే నేను చిన్నప్పటి నుంచి వచ్చాను. వాళ్ళంటే నాకు చాలా నమ్మకం. వాళ్ళే నా జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూస్తారు అని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నాను. నీలాంటి మంచి భర్తని నాకు లైఫ్ పార్ట్నర్గా ఇచ్చారు, దానికి నేను సంతోషపడుతున్నాను. రౌడీగా ఉన్నావు అంటే ఏదో ఒక రౌడీ ఏదో ఒక సమయంలో ఏదో బలహీనమైన సమయంలో రౌడీగా మారచ్చు. ప్రతి మనిషి మారుతారు కదా, మారేది మనిషి మనస్తత్వమే కదా, నిన్ను కూడా మార్చుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే ఉన్నాను. కానీ ఎప్పుడైతే నా పుట్టినరోజు నాడు నీ మనసులోని ప్రేమను చెప్పడానికి నువ్వు ప్రయత్నించావో అప్పుడే నీ మనసులో నేను ఉన్నానని నాకు అర్థమైంది. కానీ అప్పుడే చెప్పేస్తే సరిపోయేది. నేనే అప్పుడు నిన్ను ఆపి తప్పు చేశాను. నువ్వప్పుడే చెప్పుంటే నేను ఎంతగానో సంతోషపడేదాన్ని. నిన్ను స్టేజ్ మీదే చెప్పాలి, అందరికీ నీ మనసులో ఉన్న నా మీద ప్రేమ తెలియాలి అని స్టేజ్ మీదే చెప్తావో అనుకున్నాను. ఈలోపు ఎవరో షూట్ చేయడంతో నిన్ను నేను దూరం చేసుకున్నాను అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మిథున. ఇప్పుడు మనిద్దరం దూరం కాలేదు కదా మిథున, మనిద్దరం ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం కదా అని చెప్పనగానే, కానీ నువ్వు నన్ను భారీగా అంగీకరించింది ఇప్పుడే కదా అని చెప్పను కానీ నేను నిన్ను నా మనసులో ఎప్పుడో భారీగా అంగీకరించాను అని చెప్పనేసరికి ఇది కూడా మనకు జరగాలని ఉంది కాబట్టే, రాసి పెట్టి ఉంది కాబట్టే జరిగింది అని చెప్పి ఇంకా
మిథున అంటుంది, వెళ్ళు దేవా, నీకోసం హాట్ వాటర్ పెట్టాను, స్నానం చేసిరా, టిఫిన్ రెడీ చేస్తాననగానే దేవా కాస్త కాఫీ తాగేసి వెళ్ళి స్నానం చేసి వస్తాడు. టిఫిన్ చేసేసరికి రా నువ్వు తిందామని మిథునకు దేవాకు మిథున ఇద్దరు తినిపించుకుంటారు. ముందు రోజు పగలంతా ఏ రకంగా ఉన్నారో మరుసటి రోజు పగలు దానికి డిఫరెంట్గా ఉంటారు. అంటే ఇద్దరు ఆల్రెడీ కమిట్ అయ్యారు కాబట్టి ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారు. మిథునను వదిలి ఒక్క క్షణం కూడా దేవా వదిలిపెట్టడు. ప్రతి క్షణం మిథున వెనకాలే తిరుగుతూ ఉంటాడు. ఇంకా ఆ రోజు రాత్రి కూడా మిథున ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. అక్కడికి 2 రోజులు గడిచిపోతాయి. 3వ రోజు పగలు వాళ్ళు బయలుదేరాల్సి ఉంది. కానీ ఈ ఒక్క రోజుకు ఆగండి, రేపు వెళ్దురు గని అని చెప్పనేసరికి మరుసటి రోజు బయలుదేరదాం అనుకుంటారు. ఇంకా ఆ రోజు రాత్రికి కూడా మిథున అసలు ఫోన్ చేయలేదేంటి అని చెప్పి అనుకునేసరికి ఫోన్ చేయలేదు. ఇద్దరు ఫోన్లు పని చేయట్లేదు అని చెప్పనగానే ఇంకా భాను కూడా వీళ్ళకి ఫోన్ చేసేసరికి వాళ్ళు ఫోన్లు పనిచేయట్లేదు అనేసరికి వాళ్ళు మాతో లేరు, ఎక్కడికి వెళ్ళారో ఏంటో తెలియదు అని చెప్పి హడావిడిగా ఏంటి మిథున కనిపించట్లేదా, మిథున ఎక్కడికి వెళ్తారు అనగానే ఏమో మామయ్య గారండి, భాను ఫోన్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చిందంట, మిథున కనిపించట్లేదంట, వాళ్ళ బండి కూడా కనిపించట్లేదంట అని చెప్పనేసరికి వాళ్ళిద్దరూ ఎటైనా వెళ్ళుంటారు, వాళ్ళకేమవుతుంది, మనం ఈరోజు ఎలాగా బయలుదేరతాం కదా అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే అంటే ముందు రోజు రాత్రి జరుగుతుంది డిస్కషను, మరుసటి రోజు చీకటితోనే బయలుదేరిపోతారు. బయలుదేరిపోయేసరికి 3 రోజులు అయిపోతుంది కదా. ఆ రోజు మిథున ఇంకా నిద్ర లేచి బయటికి రారు, గదిలోనే ఉంటారు. గదిలోనే ఉండేసరికి ఇంకా తలుపులు తీస్తారు. తలుపులు తీసేసరికి లోపలికి రావడంతో ఇంట్లో వంట చేసుకున్నట్టు అన్నీ కనిపిస్తాయి. అదేంటి మిథున కనిపించట్లేదన్నారు, తాళం వేసి ఉంది ఇల్లు, వాళ్ళిద్దరూ ఇంట్లోనే ఉండుంటారు అని చెప్పి అనుకుంటూనే ప్రమోద్ని కాస్త గదిలో ఉన్నాడేమో అని గదిలోకి వెళ్ళేసరికి మిథున ఇద్దరు కూడా గుండెల మీద మిథున తల పెట్టుకుని పడుకుని ఉంటుంది. కూడా మిథునను పట్టుకుని ఉంటాడు. ఇంకా కిందంతా కూడా పువ్వులవి చల్లేసి ఉంటాయి. ఉండేసరికి అత్తయ్య అత్తయ్య అంటూ వెళ్ళి శారదని తీసుకుని వెళ్ళి చూపిస్తుంది. చూపించేసరికి శారద చాలా సంతోషపడిపోతుంది. సరే డోర్ వేసేసే అని చెప్పనగానే ఇద్దరు తలుపులు వేసేసి బయటకు వచ్చేస్తారు. ఏమండి అని చెప్పి వెళ్ళి సత్యమూర్తికి చెప్తుంది. అవునా అని చెప్పనగానే అవునండి, అయితే మనం వాళ్ళిద్దరూ ఇంట్లోనే ఉన్నారన్న విషయం తెలియక మనం తలుపు వేసుకుని వెళ్ళిపోయినట్టున్నాము. వాళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్ళే అవకాశం లేకుండా ఉండడంతో వాళ్ళిద్దరూ ఇంట్లోనే ఉండిపోయి ఉంటారు అని చెప్పనేసరికి ఫోన్స్ ఉంటాయి కదా శారద, మరి ఫోన్ చేసైనా బయటికి వెళ్తాడు కదా మరి ఫోన్లు అని చెప్పనగానే ఇదిగోండి అత్తయ్య, ఇద్దరు ఫోన్లు పగిలిపోయాయి, ఇద్దరు గొడవ పడి ఒకరి ఫోన్ ఒకరు పగలగొట్టుకున్నట్టున్నారు అని చెప్పాను. కానీ ఇది మన మంచికేలే ప్రమోద్ని, వాళ్ళిద్దరూ ఏకమవడానికి ఇదే సరైన అవకాశంలా అనిపించుంటుంది. ఆ భగవంతుడు వాళ్ళిద్దరినీ ఒకటి చేశాడు, ఈ రకంగా అయినా సరే అని చెప్పనగానే ఈలోపు మిథున కాస్త లేచి ఎలా తలుపు తీసేసరికి ఎదురుగా ప్రమోద్ని తిరుగుతూ ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అక్క వాళ్ళు వచ్చేసారా ఏంటి అని చెప్పి అనుకుంటూ గబగబా వెళ్ళి స్నానం చేసేసి పడుకున్నాడు కదా, దేవాకు దుప్పటి కప్పేసి బయటకు వస్తుంది. అమ్మ మిథున అని చెప్పాను. కానీ అత్తయ్య అప్పుడే వచ్చేసారా అని చెప్పాను. కానీ అవునమ్మా, వచ్చి చాలాసేపు అయింది, టీ తాగుతావా అని చెప్పాను. కానీ అత్తయ్య అని చెప్పనేసరికి అంతా బాగానే ఉందమ్మా అని చెప్పాను. కానీ అది అత్తయ్య అని చెప్పాను. కానీ తెలుస్తుందమ్మా, నీ సిగ్గు చూసినప్పుడే నాకు అనిపించింది 3 రోజులు మీరు ఇంట్లోనే ఉన్నారా అని చెప్పాను. కానీ అవునత్తయ్య, మేము ఇంట్లోనే ఉన్నామన్న సంగతి మీరు మర్చిపోయి తాళం వేసుకుని వెళ్ళిపోయారు. మేము ఒకరినొకరు గొడవ పడి ఫోన్లు పగలగొట్టేసుకున్నాము. సో బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. బయట వాళ్ళు లోపలికి రావడానికి మేము ఇంట్లో ఉన్నామన్న విషయం ఎవరికీ తెలియదు. అందుకని ఇంకా చేసేదేమీ లేక ఇంట్లోనే ఉండిపోయామత్తయ్య అని చెప్పాను. కానీ మంచి పనే జరిగింది కదమ్మా, నువ్వు ఒకటయ్యారు, అంతకు మించిన సంతోషమేముంది. ఇంట్లో ఉంటే ఉన్నారు, వాడికి ఫోన్ ఉంటే అస్తమాను ఎవరొకరికి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతూనే ఉండేవారు వాడిని రమ్మని.
కానీ వాడికి ఫోన్ లేకపోవడం వల్లే మంచి జరిగింది. ఎప్పటికైనా దేవా నిన్ను భార్యగా అంగీకరించాడు, అంతకు మించిన సంతోషం ఏముంది అనగానే, మా నాన్నకిచ్చిన మాట కోసమే ఆయన తన మనసులోని ప్రేమను మనసులో దాచుకున్నారత్తయ్య. లేదంటే మా నాన్నకిచ్చిన మాట తప్పే ఉద్దేశం ఆయనకి లేదు. అందుకే ఆయన ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు అని చెప్పాను. కానీ అవునమ్మ మిథున, ఇప్పటికైనా దేవా నువ్వు ఒకటయ్యారు, అంతకు మించిన సంతోషమే ఉంది అని చెప్పనేసరికి, ఇదిగో కాఫీ తీసుకువెళ్ళి మీ ఆయనకి ఇవ్వు అని చెప్పాను. కానీ కాఫీ తీసుకుని వెళ్ళి మిథునకు దేవా నిద్ర లేపేసరికి దేవా కాస్త కాఫీ పక్కన పెట్టి మిథునను పట్టుకోబోతాడు. అత్తయ్య వాళ్ళు వచ్చేసారు అనగాని, ఏంటి అమ్మ వాళ్ళు వచ్చేసారా అని చెప్పాను. కానీ అవును వచ్చేసారు అని చెప్పనేసరికి, సరే కాఫీ తాగి నేను బయటికి వెళ్తాను అని చెప్పాను. కానీ సరే కాఫీ తాగి వెళ్ళండి అని చెప్పనేసరికి, అది మొహం అది కడుక్కుని వెళ్ళండి అని చెప్పాను. కానీ అద్దంలో చూసుకునేసరికి సిగ్గుపడుతూ ఉంటాడు. అంతా నీ వల్లే అని చెప్పాను. కానీ ఓహో నేనేనా చేశాను, నీకేం తెలీదు సామి అసలు అని చెప్పి ఇద్దరు కూడా నవ్వుకుంటారు. నవ్వుకున్న తర్వాత దేవా బయటికి వెళ్తాడు. ఎరా దేవా అని చెప్పాను. కానీ ఏంటి నాన్న మమ్మల్ని ఇంట్లోనే వదిలేసి తలుపు వేసి వెళ్ళిపోయారు అనగానే, మాకేం తెలుసురా మీరు ఇంట్లోనే ఉన్నారని, బయటికి వెళ్ళారు కదా, తలుపు వెళ్ళిపోయారు కదా, నీ దగ్గర తాళం ఉంది కదా అని చెప్పి నేనేమో తాళం వేసుకుని వెళ్ళిపోయాను, మీ ఫోన్లు కూడా పగలగొట్టేసుకున్నారన్న విషయం మాకేం తెలుసు అనగానే, అదేదో అలా జరిగిపోయిందిలే అని చెప్పనేసరికి, సరే అమ్మా నేను బయటికి వెళ్తాను అని చెప్పాను. కానీ ఫోను అనేసరికి తీసుకుంటానమ్మా అనేసరికి, మరి మిథునకు అనగానే, మిథున కూడా తీసుకుంటుందిలే అని చెప్పి ఇంకా దేవా అయితే బయటికి వెళ్ళి మిథునకు దేవాకు సేమ్ ఒకలాంటి ఫోన్లే తీసుకొస్తాడు. నా దగ్గర ఇంతకు మించి మనీ లేదు, అందుకే ఇంతలోనే తీసుకొచ్చాను అని చెప్పనేసరికి, చాలండి ఇంత ప్రేమగా నేను అడగక ముందే నాకు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చారు, చాలు తర్వాత తీసుకుంటానులేండి అని చెప్పాను. కానీ సరే అని చెప్పి ఇంకా మిథున దేవా ఇద్దరు ఫోన్లు చూసుకుని చాలా సంతోషంగా ఇద్దరు ఉండేసరికి, ఇంకా ప్రమోద్ని వీళ్ళు మాట్లాడుకోవడం బట్టి అర్థమైపోతుంది సూర్యకాంతానికి. వెంటనే త్రిపురకు ఫోన్ చేసి చెప్పేస్తుంది. ఏమంటున్నావు సూర్యకాంతం అని చెప్పాను. కానీ అవును వసిన అమ్మమ్మో, ఎందుకంటే మేము ఊరు వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరూ ఇంట్లోనే ఉండిపోవడంతో దేవా మిథున ఇద్దరు ఒకటైపోయారు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు సూర్యకాంతం అని చెప్పాను. కానీ అవును ఇద్దరు ఒకటైపోయారు, వాళ్ళిద్దరూ ఇంకా ఒకటిగా ఉండిపోయారు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది త్రిపుర. అంటే దేవా మిథున ఇద్దరు భార్యాభర్తలుగా ఒకటైపోయారా అని చెప్పాను. కానీ అవును ఇద్దరు ఒకటైపోయారు అని చెప్పి ఇంకా ఒక్కసారిగా త్రిపుర షాక్ అయిపోయి మామయ్య అనుకుంటూ దగ్గరికి వెళ్తుందే కానీ ఏమని చెప్తుంది, దేవా మిథున ఒకటైపోయారని ఎలా చెప్పగలుగుతుంది, ఒకటైపోవడం అంటే ఏంటి అని వివరించి అడుగుతారు కదా, సో చెప్పలేని పరిస్థితిలో ఏమీ లేదు మామయ్య అనుకుంటూ అక్కడి నుంచి వచ్చేసేసరికి, ఏమైంది త్రిపుర, ఏంటి మీ మామయ్యకి ఏదో చెప్పడానికి వెళ్ళావు అని చెప్పాను. కానీ ఏం చెప్పమంటారు అత్తయ్య, దేవా మిగిన భార్యాభర్తలుగా ఒకటైపోయారు, ఆ విషయం మామయ్య గారికి చెప్పడానికి వెళ్తే ఒకటయ్యారు అంటే ఏంటి అర్థం అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి, ఏం చెప్పాలో అర్థం కాని స్థితిలో ఉన్నాననే నేను సైలెంట్గా వచ్చేసాను అని చెప్పాను. కానీ ఏమంటున్నా త్రిపుర, దేవా మిథునను భారీగా అంగీకరించి భార్యాభర్తలుగా ఒకటయ్యారా అని చెప్పాను. కానీ అవును అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా చాలా సంతోషపడిపోతుంది లలిత అయితే. వెంటనే హరివర్ధన్కి ఆ విషయం చెప్పడంతో హరివర్ధన్ కాస్త షాక్ అవుతాడు. మీరు ఎంత ఒప్పుకోకపోయినా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, వాళ్ళిద్దరినీ దూరం చేసే హక్కు అధికారం లేదు అని చెప్పి వెంటనే ఇంకా త్రిపుర అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి కొన్ని రోజులకి మిథున సడన్గా ఒక నెల 2 నెలలు గడిచేసరికి సడన్గా మిథున హాల్లోనే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఎవరు చూసుకోరు, ఎవరు హడావిడిలో వాళ్ళు ఉండగా సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే దేవా బయటికి వెళ్ళి లోపలికి వస్తూ ఉంటాడు. మిథున అనుకుంటూ పరుగున వెళ్ళి మిథునను ఒళ్ళోకి తీసుకునేసరికి దేవా అంటూ ఉండగానే ఏమైందమ్మా అని చెప్పాను. కానీ నాకేం తెలియదురా, నేను ఇప్పుడే చూశాను, నువ్వేంటి ఇంత గట్టిగా కేక వేస్తున్నావు అనుకుంటూ గబగబా వచ్చేసరికి మిథున పడిపోయింది అని చెప్పాను. కానీ ఏమైంది మిథునకు అని చెప్పాను. కానీ ఏమో అదే తెలియడం లేదు అని చెప్పనేసరికి వెంటనే డాక్టర్ని పిలుస్తారు. పిలవడంతో
ఏమైంది డాక్టర్, తనకు ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పాను. కానీ తను తను ఏమ్మా ఏమైంది, ఏం తిన్నావు అని చెప్పాను. కానీ నార్మల్గా అందరూ తినేదే తిన్నాను అని చెప్పనేసరికి టెస్ట్ చేసి చూడడంతో కంగ్రాచులేషన్స్ మాస్టర్ గారు, మీరు తాత కాబోతున్నారు అన్న విషయం చెప్పేసరికి ఒక్కసారిగా సంతోషపడిపోతారు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు, నిజమా అని చెప్పాను. కానీ అవును, మీరు తాతయ్య కాబోతున్నారు అని చెప్పనేసరికి చాలా సంబరపడిపోతారు. ఇంకా ఆ శుభవార్తని వెంటనే లలితకు చెప్పాలని లలితకు ఫోన్ చేస్తుంది శారద. అయితే ఫోన్ చేయడంతో చెప్పండి వదినా అని చెప్పాను. కానీ మీరే చెప్పాలి వదినా, అమ్మమ్మ కాబోతున్నందుకు మాకు ఏం బహుమతి ఇస్తారో మీరే చెప్పాలి అనగాని, ఏంటి వదినా, ఏంటి మీరు అనేది, మీరు చెప్పేది నిజమా, మిథున తల్లి కాబోతుందా అని చెప్పాను. కానీ అవును వదిన, మిథున తల్లి కాబోతుంది. కళ్ళు తిరిగి పడిపోయిందనేసరికి డాక్టర్ని పిలిపించాము. డాక్టర్ చెక్ చేసి ఇప్పుడే చెప్పారు తల్లి కాబోతుంది అనగానే, నా కూతుర్ని అర్జెంటుగా చూడాలనుంది, వస్తున్నాం వదిన అని చెప్పి గబగబా వెళ్ళి హరివర్ధన్కి చెప్తుంది. చెప్పేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ అవునండి, ఇప్పుడే వదిన గారు ఫోన్ చేశారు, అమ్మాయి తల్లి కాబోతుంది అని చెప్పారు. ఎప్పటికైనా పంతాల్ని వదిలిపెట్టండి, వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒకటయ్యారు, ఇప్పుడు తల్లి కాబోతుంది మిథున, మీరింకా దేవాను అల్లుడిగా యాక్సెప్ట్ చేయడం తప్ప వేరే అవకాశం లేదు, మీరు ఒప్పుకోండి అని చెప్పనేసరికి సరే అని ఇంకా హరివర్ధన్ కాస్త నా కూతురు తల్లి కాబోతుందా, ఏ రకంగా చూడాలనుకున్నాను ఈ రకంగా చూస్తున్నానా, సరే జరిగిందేదో జరిగింది, ఇంకా పంతాలు పట్టుకుని ఉండడం కంటే వదిలేయడం మంచిదని చెప్పి హరివర్ధన్ కాస్త వెంటనే సారీ సీరీ అన్నీ ఏర్పాటు చేసుకుని మిథునను చూడడానికి వెళ్తారు. వెళ్ళేసరికి నాన్న అంటూ మిథునంతే పట్టుకుంటుంది. అమ్మ, నన్ను తాతయ్యని చేసావా, ఒట్టి మనిషివి కూడా కాదు, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకు, కూర్చో అమ్మ అని చెప్పి కూర్చోబెట్టుకుని చాలా సంతోషంగా కబుర్లు చెప్తారు. ఇలా మళ్ళీ రెండు కుటుంబాలని ఒకటి చేస్తున్నాడు మీ ఇంటి వారసుడు అని చెప్పి శారద లలిత ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. హరివర్ధన్ కూడా ఇంకా దేవ వంక చూసేసరికి క్షమించు దేవా, మిథున నువ్వు ఇంత ప్రేమగా ఉంటున్నారని నేను తెలుసుకున్నా విడదీయాలని చూశాను, నేను విడదీయాలని చూసినా ఆ భగవంతుడు మిమ్మల్ని ఇద్దరినీ ఒకటి చేశాడు, ఇంకా నేను మిమ్మల్ని విడదీయడంలో అర్థం లేదు, అది చేసినా చాలా పాపంగానే పరిగణించబడుతుంది, అందుకని ఇంకా నేను మిమ్మల్ని విడదీయదలుచుకోలేదు, నన్ను క్షమించు, ఇప్పటి వరకు నేను చేసిన తప్పులకు నేను తీసుకున్న నిర్ణయానికి క్షమించు అని చెప్పి హరివర్ధన్ కాస్త దేవాకు క్షమాపణ చెప్తాడు. చెప్పేసరికి దేవ అయితే అయ్యో మీరంత పెద్ద మాట అనొద్దు సార్ అనగానే, ఇంకా సారేంటి, నువ్వు నాకు మనవడిని ఇవ్వబోతున్నావు, మామయ్య అని పిలు అని చెప్పనేసరికి సరే మామయ్య అని చెప్పి అందరూ కూడా ఒకటైపోతారు. ఇదంతా చూసిన త్రిపుర తట్టుకోలేకపోతుంది. ఆదిత్య అయితే మిథునను సొంతం చేసుకోవాలని చూసుకున్నాను కానీ సొంతం చేసుకోలేకపోయాను అని అనుకుంటుంది. ఎందుకంటే ఆ రోజు రాత్రి మిథునను దాచిపెట్టింది ఆదిత్య అన్న విషయం మిథునకు తెలిసిన విషయం బయట పెడితే పెద్ద గొడవ జరుగుతుంది. దేవా బ్రతకనివ్వడు అనే ఒకే ఒక్క కారణం చేత మిథున అయితే చెప్పదు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి మిథున కన్సీవ్ కావాలని హరివర్ధన్ దేవాను క్షమించి అల్లుడుగా అంగీకరించాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.